హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మన ఇంట్లోనా కిచెన్లోనా చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావనే పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనలో చాలామంది కూడా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఈ రోజుల్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ అనేది విపరీతంగా ఊడిపోయి కొంతమందికి వైట్ హెయిర్ అనేది కూడా వచ్చేసి జుట్టు అనేది సడన్గా పలచబడిపోతూ ఉంటుందండి. సో మా పాపకు కూడా ఇలానే అవుతుందన్నమాట. అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా మన హెయిర్ గ్రోత్ని పెంచుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అనేది తెలుసుకుందాం. ఇది 100 సంవత్సరాల నాటి సీక్రెట్ అండి. ఇది చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దీనికోసం మనం హెయిర్కి ఏ ఆయిల్ అయితే అప్లై చేస్తామంటే కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేస్తాం కదా, దాన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి ఎంత కావాలో అంత తీసేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు మెంతులు అలాగే గుప్పెడు కరివేపాకుని వేసేసుకొని ఇలా చక్కగా స్టవ్ పై పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కొద్దిగా 1 నుంచి 2 నిమిషాల వరకు కూడాను కొంచెం వేడి చేయండి. ఆయిల్ కూడా మంచి సువాసన అనేది వస్తుంది. అలాగే హెయిర్ అనేది చిట్లిపోయినట్టు జీవం లేనట్టు కూడా కనిపించి విపరీతంగా దువ్వుతుంటే చిక్కులు పడిపోయి ముద్దలు ఊడిపోతుంది కదండి. ఇలా హెయిర్కి పట్టినవన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. అలాగే చుండ్రు లాంటిది ఇదంతా కూడా పోతుంది. హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం మీరే అబ్జర్వ్ చేస్తారు. ఆ తర్వాత ఇలా మీరు స్ట్రెయిన్ చేసేసుకొని ఆయిల్ని చక్కగా నైట్ టైము ముందు రోజు స్నానం చేసే ముందైనా లేదంటే రెగ్యులర్గా కూడా మీరు అప్లై చేసి చూడండి. పలచపడిన జుట్టు అనేది నెల రోజుల్లోనే మీకు గ్రోత్ పెరగడం చూస్తారు. మా పాప జుట్టు అయితే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఊడిపోతుందండి. అలాగే హెయిర్ కూడా పలచబడిపోయిందనమాట. నేను ఇలానే ట్రై చేస్తున్నాను. నైట్ టైం రోజు తప్పించి రోజు కానీ రెగ్యులర్గా కానీ వీలుంటే చక్కగా అప్లై చేసేయండి. జుట్టు అనేది పలచబడిపోకుండా జుట్టు ఊడడం తగ్గుతుంది. నల్లగా ఒత్తుగా దృఢంగా పెరుగుతుందండి. అలాగే చుండ్రు లాంటిది గట్టా ఉంటుంది కదా, అదంతా కూడా పోతుందనమాట. ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా అప్లై చేసి కొంచెం ఈ విధంగా మసాజ్ చేసినట్లయితే హెయిర్ అనేది చాలా బాగా పెరగడమే కాకుండా సిల్కీగా తయారవుతుందండి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తలకి బాగా అవుతుంది కాబట్టి హెయిర్ రాలిపోవడం లాంటిది అనేది తగ్గుతుందన్నమాట. మా పాపకి ముందు వైపు పలచబడిపోయింది కానీ హెయిర్ అంతా కూడా చాలా బాగుంది, చూశారు కదా. ఇలా ఎవరైతే హెయిర్ ఊడిపోతుందని బాధపడుతున్నారో, హెయిర్కి ఉండే సమస్యలని పోయి హెయిర్ బాగా పెరగాలనుకున్నట్లయితే ఇలా న్యాచురల్ టిప్ని అయితే ట్రై చేయండి. రిజల్ట్ మీకు అర్థమవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఇళ్లలోకి ఈవినింగ్ అయ్యేసరికి దోమలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ వేసవికాలంలో కూడా ఇంకా ఎక్కువగా దోమలు ఉంటూనే ఉంటాయి. ఇలా ఇంట్లో ఇంకొక్క దోమ అనేది కూడా రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక్క దోమ కూడా మిగలదు. చాలామంది ఆల్అవుట్ గుడ్ నైట్లు వాడుతూ ఉంటారు. ఇవి కొద్దిగా ఖరీదైనవి, అలాగే అందరికి కూడా ఇవి సెట్ అవ్వండి. ఆస్తమా పేషెంట్లకి అయితే అస్సలు ఇవి సెట్ కావు కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఈ చిన్న హోమ్ రెమెడీని ట్రై చేసి ఇంట్లో ఒక్క దోమ కూడా మిగలకుండా చేసుకోవచ్చు. సో దీనికోసం మనకు టమాటాలు అనేవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా. చిన్న సైజు టమాటాను ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యన ఉండే గుజ్జు అంతా కూడా కట్ చేసేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే ఒక కర్పూరం బిళ్ళ అనేది ఉంటుంది కదండి, దాన్ని మెత్తగా పౌడర్ చేసి వేసేసుకోండి. అలాగే మీరు ఏ ఆయిల్ అయితే దీపారాధనకు వాడతారో లేదంటే నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా వీలుంటే చక్కగా వేప నూనె దొరికితే దాన్నైనా తీసుకోండి. ఆ తర్వాత ఒక ఒత్తిని ఈ విధంగా మిడిల్లోనికి చక్కగా కాటన్తో తయారు చేసేసుకొని ఇలా ఈవినింగ్ టైంలో దోమలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి, ఆ టైంలోనే ఇలా వెలిగించేసుకొని ఇంటి చుట్టూ కూడాను చక్కగా తిప్పండి. దీని వలన మనకి ఏంటంటే పసుపు ఘాటు వల్ల ఇంట్లోకి ఈగలు దోమలు పురుగులు లాంటివి కూడా ఏమీ ఉండవండి. ఇది కాలినంత వరకు కూడాను మన ఇంట్లో అలా ఉంచేసామనుకోండి, ఇంట్లో నుండే దోమలన్నీ కూడా బయటకు పోతాయి, లేదంటే ఇంట్లో దోమలు అనేవి చనిపోతాయి అన్నమాట. ఇది కాలుతున్నప్పుడు మనకు ఆ సువాసన అనేది తెలుస్తుందండి. ఇంట్లో దోమలు పోవాలంటే ఖచ్చితంగా ఈ చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. దీంతో మన శ్రమ తగ్గుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా మన ఇంట్లోనే ఇటువంటి టమాటా కెచప్స్ కానీ టమాటా సాసులు కానీ సోయా సాసు లాంటివి గట్టా వాడేటప్పుడు అయిపోతూ ఉంటాయి కదండి. మనకి తెలియదు కానీ ఇందులో చాలా వరకు కూడా మనకు 1-2 స్పూన్లు ఎక్స్ట్రానే ఉంటుంది. దీన్ని తెలియక మనం పడేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా అదే అవసరానికి పనికి రావాలనుకునేటప్పుడు, అవసరానికి కావాలనుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా కెచప్ని కానీ టమాటా సాసును కానీ ఇలా కిందన పెట్టేసుకొని మనకి చపాతీ కర్ర అనేది ఉంటుంది కదండి, సో ఆ చపాతీ కర్రతోటి ఈ విధంగా పాముతున్నట్లు ముందుకు ఈ విధంగా గట్టిగా కొంచెం నొక్కు పెట్టి ప్రెస్ చేసామనుకోండి, మనకు 1-2 స్పూన్ల వరకు కూడా ఇందులో సాస్ అనేది ఉంటుందండి.
ఈ విధంగా మనము వేస్ట్ అని పడేసే వాటిల్లోనే మనకి చాలా చాలా సాసెస్ గానీ చెప్పులు లాంటివి గట్ట కూడా ఉంటాయి. చూసారు కదా, ముందైతే ఈ ప్యాకెట్ అయిపోయింది పడేద్దాం అనుకున్నాను కానీ ఈ విధంగా ప్రెస్ చేసేసరికి ఇక్కడ 1.5 స్పూన్ వరకు కూడాను టమాటా కెచప్ అనేది వచ్చిందనమాట. ఎప్పుడైనా అవసరానికి ఇదే యూజ్ అవుతుంది కాబట్టి రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా సింపుల్గా ఇటువంటి వాటిని కూడా మనం యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్‌ని అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు మనం ఇంట్లో ఉన్న కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేసుకునే నైఫ్స్ అనేవి షార్ప్‌నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే కొంచెం మనకేంటంటే మురికి కూడా తుప్పు పడుతూ ఉంటుంది కదా! ఇలా మురికి, తుప్పు లాంటివి పట్టకుండా ఎప్పుడు కూడాను నైఫ్స్ అనేవి చాలా పదునుగా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చిన్నదంటే చిన్నది మనకి నిమ్మ తొక్క అనేది ఉంటుంది కదా! దాని మీద కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. నిమ్మ తొక్క సాల్ట్ వల్ల మనకేంటంటే తుప్పు మరకలు అనేవి పోయి అలాగే మనకి గారలాగా పట్టేసినవంతా కూడా పోతుందండి. అలాగే మనకి ముండుబారిపోయిన కత్తులు కూడాను చాలా బాగా షార్ప్ అవుతాయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుందన్నమాట. అలాగే ఏంటంటే మనలో చాలామంది కత్తులకి సాన పెడుతూ ఉంటారండి. సో దీనికోసం మనం మార్కెట్‌కి వెళ్ళి సానలు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడైనా వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు జారు తగ్గింది అనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా చిన్న నిమ్మ చెక్క మీద సాల్ట్ వేసి క్లీన్ చేసి చూడండి. నైఫ్ అనేది ఎంత షార్ప్‌నెస్ పెరిగిందో. ఇంకా 5వ టిప్‌ని అయితే తెలుసుకుందామండి. నార్మల్‌గా మనలోని చాలామంది 4, 5 కేజీలు లేదంటే 1, 2 కేజీలు షుగర్ అనేది స్టోర్ చేసుకునేటప్పుడు చీమలు పడుతూ ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా తడి స్పూన్ లాంటిది గట్ట పెట్టేసామనుకోండి చెమ్మ అనేది పట్టేసి షుగర్ కూడా మనకి ఏదో రకమైన స్మెల్ అనేది వస్తుంది కదా! ఇలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఇందులో 4, 5 మిరియాలు గానీ లేదంటే లవంగాలను గానీ ఏవైనా మీ ఇష్టం వేసుకోండి షుగర్‌లోన. అలాగే మనకి చెమ్మ పట్టకుండా ఉండాలి షుగర్ అనుకున్నట్లయితే ఈ విధంగా ఒక టిష్యూ పేపర్స్‌ని గానీ కాటన్ క్లాత్‌లో గానీ కొంచెం రైస్‌ని వేసుకొని ఇలా ప్యాకెట్ తయారు చేసుకొని షుగర్ డబ్బాలో పెట్టడం వల్ల చీమలనేవి చేరవు. అలాగే షుగర్ అనేది కూడాను చెమ్మ పట్టకుండా ఉంటుందండి రైస్ వల్ల. ఖచ్చితంగా ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా 6వ టిప్‌ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం నెయిల్ పాలిష్‌లు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా! ఇవి అంత త్వరగా డ్రై అవ్వవు. ముఖ్యంగా చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు కుదురుగా కూర్చోరు. అటు ఇటు తిరుగుతూ బట్టలు కంటించేస్తూ ఉంటారు కదా! నెయిల్ పాలిష్‌లు పెట్టిన వెంటనే క్షణాల్లోనే డ్రై అయిపోవాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా నా హ్యాండ్స్‌కి నా కలర్‌కి సెట్ అయ్యే కలర్‌ని మాత్రమే నేను ఎప్పుడు వాడుతూ ఉంటానండి. నెయిల్ పాలిష్‌లు అనేవి పెట్టుకునేటప్పుడు కూడా చక్కగా నీట్‌గా డ్రై అయిపోవాలనుకున్నట్లయితే కొంచెం అంటే కొంచెం కూలింగ్ వాటర్‌ని ఈ విధంగా ఒక బౌల్‌లోని పెట్టేసుకొని జస్ట్ మనము ఫింగర్స్‌ని అంటే నెయిల్స్‌ని ఈ విధంగా జస్ట్ ముంచి తీస్తే సరిపోతుందండి. కొన్ని క్షణాల్లోనే మనం పెట్టేంత టైం కూడా పట్టదనమాట. పూర్తిగా డ్రై అయిపోతుంది. దీనివల్ల ఒక్కోసారి మనం కూడా బట్టలు కంటించేసుకుంటూ చెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఈ శ్రమ అనేది ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఈసారి ఆడవారు నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా 7వ టిప్‌ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కిచెన్‌లోనే రెగ్యులర్‌గా వాడే మిక్సీ జార్స్ అనేవి ఒక్కొక్కసారి బ్లేడ్లు షార్ప్‌నెస్ అనేవి తగ్గిపోయి స్ట్రక్ అయిపోతూ కూడా ఉంటాయి కదండీ! అలాగే మనం మసాలా లాంటివి గట్టున్న ఆడేటప్పుడు కూడా బ్లేడ్లు అడుగున మురుకు అనేది వెళ్ళిపోయి సరిగ్గా క్లీన్ అవ్వక స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా! ఇలా మనకు ఒక్కొక్కసారి మిక్సీ జార్లు కూడా పాడైపోయి రిపేర్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మిక్సీ జార్లు అనేవి ఎన్ని సంవత్సరాలైనా కూడా రిపేర్ అనేది రాకుండా బ్లేడ్లు అనేవి షార్ప్‌నెస్ పోకుండా మురికి జంగు లాంటిది పట్టకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. మనం టాబ్లెట్స్ అనేవి వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. టాబ్లెట్ తొక్కలనేవి చాలా చాలా షార్ప్‌గా హార్డ్‌గా ఉంటాయి కాబట్టి ఏవైనా మనకి షార్ప్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఈ విధంగా 4, 5 తొక్కలనంటే టాబ్లెట్ తొక్కలను తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోని వేసేసుకొని మూత పెట్టుకొని నార్మల్‌గా మనం మిక్స్ చేస్తాం కదండీ! ఆ విధంగా మిక్స్ చేయడం వలన ఈ గరుకుకి హార్డ్‌గా ఉంటాయి కాబట్టి టాబ్లెట్ తొక్కల వల్ల బ్లేడ్లు అనేవి చాలా చాలా షార్ప్‌గా తయారవుతాయండి. అలాగే అడుగున మనకి జంగు లాంటిది మురుకు లాంటిది క్లీన్ చేయలేం కదా! అదంతా పోతుందండి. బౌల్ కూడాను ఎప్పుడు కూడా స్ట్రక్ అవ్వకుండా రిపేర్ అనేది రాకుండా చాలా చాలా ప్రాపర్‌గా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. అప్పుడప్పుడు నెల రోజులకు ఒక్కసారి ఈ విధంగా టాబ్లెట్ తొక్కలు వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసి చూడండి. జన్మలో మనకి మిక్సీ జార్‌లు రిపేర్ వచ్చే ఛాన్స్ అనేది ఏమీ ఉండదు. ట్రై చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.